కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. మరి మాట ఇచ్చిన విధంగానే మీరు అక్కడ ఇక్కడ తిరిగే అవసరం లేదు. ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాట ఇచ్చిన విధంగా మరి మీ ఊరికి వచ్చినామా లేదా? నెల కూడా కాకముందు మీ ఊరికి వచ్చి ఇట్లా ఎప్పుడైనా దరఖాస్తులు తీసుకున్నారా? ఇంతకుముందు తీసుకున్నారా? మొత్తం అవినీతి, అరాచకం అన్ని పాత రోజులు అన్ని పోయినాయి, మన రోజులు వచ్చినాయి, మంచి రోజులు వచ్చినాయి. ఇంద్రమ్మ రాజ్యం మరి అతి తొందరలో ఇంద్రమ్మ కుటుంబ సభ్యులా నేను పనిచేస్తా అని చెప్పిన గుర్తున్నదా మీకు? ఇంతకుముందు మీ ఎల్లాపూర్ గ్రామంకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కొడుకులాగా, ఒక మన్మడిలాగా, ఒక అన్నలాగా నేను పనిచేస్తా అని చెప్పిన. ఆ మాట కట్టుబడి ఉంటా. ఇప్పుడే కాదు, మీరున్నంత కాలం, నేనున్నంత కాలం మన సంబంధం ఇట్లనే ఉండాలా. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మీ అందరి కష్టాలలో కూడా మరి పాలు పంచుకుంటూ మరి నేను ముందుకు పోతానని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తా ఉన్నా. అదే విధంగా మరి ఇక్కడ ఉన్న అధికారులు, ఏడీ మైన్స్ గారికి, మరి ఇక్కడ ఉన్న ఇతర అధికారులకు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మా ప్రజలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా మీరు అన్ని కూడా దరఖాస్తులు మరి మంచిగా తీసుకొని వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇదే కాదు తల్లి, మీకు ఏది ఉన్నా, ఏ కష్టం ఉన్నా మరి నేను మీ వెంటుంటా. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా మరి మీ అందరి కోసం కూడా పనిచేస్తానని చెప్పి మరి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. మరి ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ ద్వారా మరి 5 గ్యారెంటీలకి మనం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, మీకు ఇంకా వేరే ఏమన్నా సమస్యలున్నా, కష్టాలున్నా అది కూడా మరి మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ఆ దరఖాస్తులు అన్ని కూడా తీసుకొని మరి మీ అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మేము కానీ, మా కలెక్టర్ గారు కానీ, అందరు అధికారులకు కూడా మరి పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తా ఉన్నాం. ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. మీరు కొంచెం ఎవరెవరు ఏమేమి సమస్యలు ఉన్నాయో మనం ఏ విధంగా తీర్చగలుగుతామో మరి ఆ విధంగా తీర్చుకుంటూ ముందుకు పోతాం, ఏం పర్వాలేదు. దీనికి ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి మాత్రం మీరు ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వండి. ఇది అధికారిక ప్రోగ్రామ్ కదా తల్లి. మళ్ళా నేను ఒకసారి వస్తాను మీ ఊరికి, వచ్చి మీ అందరితో కూడా మాట్లాడి అన్ని ఏ సమస్యలు ఉన్నా కానీ తీర్చే విధంగా పనిచేస్తాం. మన ప్రజాపాలన కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి, ఇక్కడ స్థానిక అధ్యక్ష నిర్వహిస్తూ స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, మన కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్కి, మన ఎస్సీ ఎస్టీ వారికి కూడా, ఇక్కడికి వచ్చిన అందరూ ప్రజాప్రతినిధులకి, మా అధికారులకి, ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకి, అందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరుగా నమస్కారం. సో మనం ఏవైతే ఈ 8 రోజులు 28 తారీఖు నుంచి 6 జనవరి వరకు వర్కింగ్ డేస్ 8 రోజులు ఈ మనం 5 మన ప్రభుత్వం సంబంధించిన ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో, 5 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మనం అప్లికేషన్స్ మీ అందరితో తీసుకుంటున్నాము. సో అయితే అప్లికేషన్స్ మనం ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే అడ్వాన్స్గా ఇవ్వాలి, అంటే మీ అందరికీ ముందే చేరాలి. సో నిన్నటి నుంచి నిన్న ప్రింట్ అన్ని అప్లికేషన్స్ ప్రింట్ అయినాయి. నిన్న నైట్ వరకు కూడా అన్ని ఎంపీడీఓసి కానీ, ఎంఆర్ఓసి కానీ, పంచాయత్ సెక్రటరీస్ కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ వారందరికీ కూడా చేయడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు ఈ గ్రామంలో అందరి దగ్గర అప్లికేషన్స్ అంటే అన్ని కుటుంబాల్లో మనం ఒకటి ఇంపార్టెంట్ ఏముంది అంటే దీంట్లో కుటుంబం ఒక యూనిట్ ఉంది. కుటుంబం అంటే ఏ కుటుంబంకి రేషన్ కార్డు ఉందో ఒక రేషన్ కార్డు అంటే ఒక కుటుంబం, ఆ ఒక కుటుంబం ఒక యూనిట్ తీసుకొని కుటుంబం నుంచి ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఒక అప్లికేషన్ లో 5 పథకాలు, 5 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబం వివరాలు కూడా అప్లికేషన్ లో తీసుకుంటున్నాం. కాబట్టి ఆ కుటుంబంకి ఎవరెవరికి ఏం లబ్ధి చేరాలి అది మనం ఈ అప్లికేషన్ తర్వాత పరిశీలన అయిన తర్వాత మళ్ళీ వారికి లబ్ధి చేరుకోవడానికి గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంటున్నది. ఇప్పుడు ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు దట్ ఏవైతే రేషన్ కార్డు లేదు అంటే ఎవరి దగ్గర రేషన్ కార్డు ఉంది, ఖచ్చితంగా రేషన్ కార్డు అంటే ఒక కుటుంబం, ఆ కుటుంబం సంబంధించిన అన్ని వివరాలు తీసుకొని అప్లికేషన్ కలెక్ట్ చేస్తున్నాము. అప్లికేషన్ కి డేటా ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ వాటికి పరిశీలన అయిన తర్వాత వారందరికీ లబ్ధి చేరుతాయి. ఇప్పుడు ఎవరి దగ్గర రేషన్ కార్డు లేదు, సో వారు కూడా ఇక్కడ ఇంకొక స్పెషల్ కౌంటర్ పెట్టడం జరిగింది. అక్కడ మీరు కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు పెడుతున్నారు. సో అయితే ఇప్పుడు మీరు ఒరిజినల్ ఏవైతే అప్లికేషన్ ఉన్నాయో అందరిది కుటుంబ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి బహుశా ఫ్యూచర్ లో కొత్త రేషన్ కార్డు మీకే ఎప్పుడో అది శాంక్షన్ అయితే అప్పుడు కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా
ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో పరిశీలన చేసుకున్న తర్వాత వారు కూడా కొత్త రేషన్ కార్డు కానీ కొత్త కుటుంబం కానీ వారికి ఏ విధంగా లబ్ధి చేరాలి వాటిపైన కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ గా డిసిజన్ తీసుకుంటున్నది. కాబట్టి దానికి దయచేసి ఎవరైనా ఏమీ అపోహాలు పెట్టకండి. తర్వాత ఇంకొకటి మనం రైతు భరోసా గురించి సర్పంచ్ గారు అడిగారు. సో రైతు భరోసాకి ఎందుకంటే ఇప్పుడు మనం ఏవైతే సబ్సిడీ అమౌంట్ ఉందో బెనిఫిట్ ఉంది పెరిగింది కాబట్టి దయచేసి పాత ఉన్న కొత్త ఉన్న అందరూ ఎవరైతే ఉన్నారో మీ రైతు భరోసా మీ అక్కడ ఏవైతే సర్వే నంబర్ ఉంది విస్తరణం ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. మీ దగ్గర ఒకవేళ పట్టాదార్ పాస్బుక్ ఉంటే పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ పెట్టండి. కానీ పట్టాదార్ పాస్బుక్ ఎక్కడైనా మ్యాండేటరీ లేదు. మ్యాండేటరీ అంటే ఆధార్ కార్డు కానీ వైట్ రేషన్ కార్డు కానీ ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రం మనం కలెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే కౌలు రైతులు కూడా వస్తాయి కాబట్టి కౌలు రైతుల దగ్గర పట్టాదార్ పాస్బుక్ ఉండదు. సో వాళ్ళకి కూడా అందుకంటే మనం ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ కూడా దీంట్లో మనం కలెక్ట్ చేస్తున్నాము. ఒక కుటుంబంకి అవి అన్ని ఆ కుటుంబం సంబంధించిన అందరికీ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇక్కడ మనం కుటుంబం సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి కలెక్ట్ చేస్తున్నాము. సో వారు ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ తర్వాత డిసైడ్ అయిన తర్వాత ఒక్కరికి వస్తాయి ఇద్దరికి వస్తాయి అది పరిశీలన అయిన తర్వాత ఇది గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంటున్నది. ఇప్పుడు అందుకే అన్ని కుటుంబాలకు సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. దీనికి మీరు ఇప్పుడు మాకు వస్తాయా రాదా అది ఎవరైనా దయచేసి అపోహాలు పెట్టకండి. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు అర్హులకి గవర్నమెంట్ చెప్పింది ప్రతి ఒక్క గ్యారంటీ పరిశీలన అయిన తర్వాత వారందరికీ ఫ్యూచర్ లో అది ఖచ్చితంగా ఈ బెనిఫిట్ వస్తాయి. కాబట్టి ఇంత మంచి పథకం ఎందుకంటే ఇప్పటి వరకు మీరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనమే 6 రోజులు అంటే 8 రోజులు ఇక్కడే ఈ రోజు అంటే ఫస్ట్ డే ఇక్కడ అందరూ ఇక్కడ కౌంటర్స్ పెడుతున్నారు. మనం ఇక్కడ అందరూ కౌంటర్స్ పెట్టి సీనియర్ అధికారులు ఉన్నారు ప్రతి ఒక్క కౌంటర్లో. ఒక కౌంటర్లో ఎంపీఓ ఉన్నారు, ఒక కౌంటర్లో ఏఈ ఉన్నారు, ఒక కౌంటర్లో సర్వేయర్ ఉన్నారు. ఇలానే చాలా మంది సీనియర్ అధికారులు ఉన్నారు. సో మీ అన్ని అప్లికేషన్స్ కూడా దయచేసి కరెక్ట్ గా ఫిల్ చేయండి. సో అప్లికేషన్స్ కూడా ఫిల్ చేయడానికి మా ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఏం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే పంచాయత్ సెక్రటరీ కానీ ఆంగన్వాడీ టీచర్ కానీ విఓఏ కానీ మీ అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి గైడ్ చేసి అప్లికేషన్ నింపి మీరు ఈనాడు ఇక్కడ కౌంటర్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. కానీ ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు మీరు ఎప్పుడైనా కూడా గ్రామ పంచాయతీలో ఈ కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి. సో ఈ రోజు మనం ఇప్పుడు 8 నుంచి 12 గంటలకి ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ తీసుకొని వెళ్తాము. చాలా కుటుంబాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు ఈ రోజు కౌంటర్స్ ఇక్కడ అయిన తర్వాత కూడా గ్రామ పంచాయతీలో 6 తారీఖు వరకు డైలీ అదే టైమింగ్ లో 10 to 5 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డైలీ గ్రామ పంచాయతీలో కూడా అక్కడ పంచాయత్ సెక్రటరీ ఆంగన్వాడీ టీచర్ విఓఏ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉండి డైలీ కూడా మీతో అప్లికేషన్స్ తీసుకుంటారు, మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. దీంతో పాటు లాస్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ సర్పంచ్ గారు చెప్పారు. పెద్ద గ్రామ పంచాయతీ ఉంటాయి లాస్ట్ డేలో చేస్తే చాలా ఇబ్బంది అవుతాయి కాబట్టి వారికి కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు వారు ఓపెన్ చేయట్లేదు కానీ రేపటి నుంచి అక్కడే కూడా గ్రామ పంచాయతీలో కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి. సో పెద్ద గ్రామ పంచాయత్ కావచ్చు, చిన్న గ్రామ పంచాయత్ కావచ్చు, పెద్ద వార్డ్స్ కావచ్చు, చిన్న వార్డ్స్ మున్సిపాలిటీ సంబంధించిన ప్రతిరోజు అక్కడ కౌంటర్స్ ఓపెన్ అయ్యి అక్కడ కూడా మీరు అప్లికేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే గ్రామ సభ లాస్ట్ డే ఉంది, లాస్ట్ డే చాలా పెద్ద అక్కడ కుటుంబం చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ హడావిడి అవుతాయి. సో అందుకే రేపటి నుంచి పెద్ద గ్రామ పంచాయత్ ఉన్నా కూడా పెద్ద వార్డు ఉన్నా కూడా రేపటి నుంచి మీరు అక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ కి వెళ్ళి పంచాయత్ సెక్రటరీ కానీ ఆంగన్వాడీ టీచర్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ విఏ వాళ్ళకి కూడా అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సేమ్ మున్సిపాలిటీస్ లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారుగా అంటే రేపటి నుంచి చూసుకుంటే 7 రోజులు, ఈ రోజు నుంచి చూసుకుంటే 8 రోజుల్లో ఎప్పుడైనా మీరు అప్లికేషన్స్ అక్కడ కౌంటర్స్ లో ఇవ్వచ్చు. గ్రామ సభ అంటే ఇక్కడ గ్రామ సభ సంబంధించిన మనం మీకు గవర్నమెంట్ ఏం ఆలోచన ఉంది, గవర్నమెంట్ ఏం మెసేజ్ ఉంది, ఒక పద్ధతి మేనర్ లో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. సో 6 రోజులు మనం అయితే 6 తారీఖు లోపల 8 రోజులు 469 గ్రామ పంచాయత్ కంప్లీట్ చేస్తాము. 75 వార్డు కూడా ప్రతి ఒక్క కుటుంబంకి టచ్ చేసి వారందరితో ఈ అప్లికేషన్ తీసుకోవడానికి జిల్లాలో ఇది ప్రణాళిక చేయడం జరిగింది. నిన్న మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం కూడా
గౌరవ కొండా సురేఖ మేడం కూడా వారు కూడా నిన్న సంగారెడ్డిలో మీటింగ్ తీసుకుని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి సూచన ప్రకారం కూడా మనం ఈ అన్ని కార్యక్రమాలు అన్ని నియోజకవర్గంలో కూడా ఇదే సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము. సో మీరు అందరూ కూడా అధికారులు కానీ తర్వాత ప్రజాపతిలో కానీ ప్రజలు కూడా అందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్ కి విజయవంతంగా చేయాలి. మళ్ళీ చెప్తున్నాము, దయచేసి ఏమి అపోహాలు పెట్టకండి. మీ అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, కుటుంబం డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ కరెక్ట్ గా నింపి ఇవ్వండి. అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఖచ్చితంగా తీసుకోండి. అక్నాలెడ్జ్మెంట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క అప్లికేషన్ కి నంబరింగ్ చేస్తున్నాము. సో నంబరింగ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్నాలెడ్జ్మెంట్ కూడా మీకు ఏవైతే రసీద్ ఇస్తున్నామో రిసీప్ట్ కూడా ఇస్తున్నాము అది కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మీ దగ్గర ఉండాలి నేను కోరుతున్నాము. సో ఇంత మంచిగా ఇక్కడ ఎంత ఏర్పాట్లు చేసినందుకు గౌరవ సర్పంచ్ గారికి, ఎందుకంటే సర్పంచ్ అండ్ పంచాయత్ సెక్రటరీ ఊర్లో మేజర్ గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.